సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మంచు మోహన్ బాబు గారు అండ్ మనోజ్ గారు వీళ్ళ మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ రంగారెడ్డి కలెక్టరేట్‌కొచ్చారు. అక్కడ అదనపు కలెక్టర్ వీళ్ళిద్దరిని కూడా విచారించడం జరిగింది. మరి అంటే ఎందుకు ఈ విచారణ? ఏ పర్పస్ మీద? అంటే ఏంటి గొడవ? మొన్నటి వరకు సైలెంట్ అయిపోయిందని అనుకున్నాము. మళ్ళీ ఆయన ఏపీ వెళ్లి రగడ చేయడం మనోజ్ చూసాం. మళ్ళీ ఇప్పుడు సైలెంట్ అన్న విషయంలో మళ్ళీ ఇంకోసారి తెరపైకి రావడం చూస్తున్నాం. ఏం జరుగుతుంది సార్ అసలు మంచు మా ఫ్యామిలీలో? అంటే వాళ్ళు విచారణకి పిలిచారు, వెళ్ళారు వీళ్ళు. హ్మ్. విచారణకి ఎందుకు పిలిచారు? వీళ్ళే కేసులు పెట్టుకున్నారు. ఓకే. వీళ్ళే కేసులు పెట్టుకున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో ఆయన కలెక్టరేట్‌కి ఒక లెటర్ రాసాడు మోహన్ బాబు గారు. హ్మ్. సీనియర్ సిటిజన్ పద్ధతిలో ఒక సీనియర్ సిటిజన్‌గా నాకు ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంది. మీ పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతంలో నాకు సంబంధించినటువంటి ఆస్తులున్నాయి. అవి కబ్జాకి గురైనాయి. అందుకని నా ప్రాపర్టీస్‌ని నాకు పరిరక్షించి ఇవ్వగలరు అనే పద్ధతిలో ఆయన ఒక విజ్ఞప్తి చేసుకున్నాడు కలెక్టర్ గారికి. బహుశా ఆ విజ్ఞప్తి మేరకు వాళ్ళిద్దరిని పిలిచి ఉండొచ్చు. ఓకే. ఆ విజ్ఞప్తిలో ఆయన ప్రధానంగా ఫోకస్ చేసింది ఎవరి గురించి అంటే, అందరికీ తెలిసిన విషయమే మంచు మనోజ్ గురించి. ఆయన ఆ ఇంట్లో ఉండటం అనేది మోహన్ బాబు గారికి ఇష్టం లేదు అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆ లెటర్ ఎప్పుడైతే ఆయన కలెక్టరేట్‌కి పంపించాడో ఆ క్షణమే ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. ఆ మేరకు ప్రపంచం అంతా మాట్లాడుకుంది. ఆయన కూడా మాట్లాడాడు. మనోజ్ కూడా అక్నాలెడ్జ్ చేశాడు దీన్ని తన గురించే. హ్మ్. కాబట్టి రెండోది దీనికంటే ముందు జరిగినటువంటి ఆ జల్పల్లి ఫామ్ హౌస్‌లో జరిగినటువంటి మేజర్ వివాదం తర్వాత పోలీస్ కమిషనర్ గారు కూడా పిలిచి వారితో మాట్లాడటం జరిగింది. అలాగే నిజానికి ఒక దశలో ఈయన విచారణకు వెళ్ళని పరిస్థితి, హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. మళ్ళీ మాట్లాడారు. ఇలా నడుస్తోంది ఆ గొడవ. అలాగే వాళ్ళ కాలేజ్ దగ్గరికి ఆయన వచ్చినప్పుడు అక్కడ తిరుపతిలో ఎలో చేయలేదు. ఎలో చేయకపోవడం వలన అక్కడ ఒక గొడవ అయింది. తర్వాత ఆయన మీద వాళ్ళు అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలో ఒక ఘర్షణ జరుగుతోంది వారి మధ్య. హ్మ్. ఆయన ఓపెన్‌గా మీడియా ముందు మాట్లాడేస్తున్నాడు మనోజ్. వీళ్ళు గుంభనగా ఉంటున్నారు. వ్యవహారం వీళ్ళు చేస్తున్నారు, మాటలు ఆయన మాట్లాడుతున్నాడు. హ్మ్. ఈ పరిస్థితి చూస్తే వాళ్ళ మధ్య ఘర్షణ ఉందనే విషయం ఎవరికైనా అర్థమవుతుంది. ఓకే. ఇందులో దాపరికాలు ఏం లేవు. ఇందులో దాచి ఉంచాలని వాళ్ళు అనుకోవటం లేదు, ప్రపంచం కూడా అనుకోవటం లేదు. హ్మ్. ఓపెన్‌గానే నడుస్తోంది అంతా. చాలామందిలో ఫ్రేమ్ అయినటువంటి ఒపీనియన్ ఏంటంటే, ఈ జరుగుతున్న ఇన్సిడెంట్స్ నుంచి మనోజ్ అన్యాయం అవుతున్నాడు అనే ఒక సింపతి అయితే అతనికి గెయిన్ అయింది. రెండోది, ఆయన ఓపెన్‌గా మాట్లాడుతున్నాడు. ఓపెన్‌గా ఈ విషయాలు మాట్లాడటానికి తిరస్కరిస్తున్నటువంటి మంచు విష్ణు గారు, హ్మ్. మా ఫ్యామిలీ విషయాలు ప్రపంచానికి ఎందుకంత క్యూరియాసిటీ, మీడియా ఎందుకంత క్యూరియస్‌గా ఉంటుంది మా పట్ల అని చెప్పి ఆయన, మా ఫ్యామిలీ ఏ ఫ్యామిలీలో లేవు ఇలాంటి గొడవలు, వాళ్ళు పరిష్కరించుకోవట్లేదా, మేము పరిష్కరించుకుంటాం, ఎందుకంత కెమెరా కన్నేసుకుని మా మీదకి వస్తున్నారు అని ఆయన చాలా సీరియస్గా ఎలిగేషన్ మీడియా మీద చేశాడు. చేసి ఆయనే ప్రపంచం ముందు ట్వీట్లు చేయటం మొదలుపెట్టాడు. ట్వీట్లు చేయటం ద్వారా అంటే సోషల్ మీడియాలో ట్వీట్లు చేయటం అంటే ప్రపంచం ముందు విషయాన్ని పెట్టడమే. ఆ పని మీరు చేశారు. మీరు అలో చేశారు ప్రపంచాన్ని. అలో చేసిన తర్వాత ప్రపంచం ఆ విండో నుంచి ప్రవేశిస్తుంది. అది మీకు ముందు తెలియాలి కదా. ఇప్పుడు కూడా ఆయన అదే మాట్లాడతాడు, మా ఇంటి విషయాలు మీకెందుకు అని. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడతాడు. మీరు ఇంట్లో సెటిల్ చేసుకుని ఉంటే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు కదా. తలుపులు వేసుకుని మీరే సెటిల్ చేసుకుంటే, ఇప్పటికీ అదే కోరుకుంటున్నారు అందరూ. వాళ్ళు తలుపుల ముందు సెటిల్ చేసుకుంటే అయిపోద్ది కదా, ఎందుకు వచ్చిన గొడవ ఇది అని. ఈ మధ్యకాలంలో అలా వివాదాస్పదమైనటువంటి ఆస్తి తగాదాలతో వివాదాస్పదమైనటువంటి ఒక అన్నా చెల్లిని చూసాం మనం. ఇప్పుడు అన్నాతమ్ముడిని చూస్తున్నాం. అవును. జగన్మోహన్ రెడ్డి, షర్మిలారెడ్డి, అలాగే ఇక్కడ మంచు విష్ణు గారు, అలాగే మనోజ్ గారు, హ్మ్. మధ్యలో మోహన్ బాబు ఇక్కడ. అక్కడేమో మధ్యలో ఎవరు అనేది ఒక ప్రశ్న. విజయలక్ష్మి గారు ఉన్నారు అక్కడ. విజయలక్ష్మి గారికి అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. ఆవిడ్ని వారి కంట్రోల్లో ఉన్నారని చెప్తున్నారు, కానీ అక్కడేమో ఏమీ లేదు. ఇక్కడ కూడా మోహన్ బాబు గారు విష్ణు గారి కంట్రోల్లో ఉన్నారని చెప్తున్నారు. ఆయన అటే ఉన్నట్టు కనిపిస్తున్నాడు.
మేబీ ఆయన మనసులో మనోజ్ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఉండే అవకాశం ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే భోగి రోజు ఆయన ముందుకు ఒక ప్రశ్న వచ్చింది. మనోజ్ రాలేదండి అని ఎవరో అడిగితే ఆయన రమ్మని పిలిచాం కానీ తనే రాలేదు అని చెప్పి అన్నాడు. ఆ తర్వాత రోజు ఆయన వచ్చినప్పుడు లోపలికి అలౌ చేయలేదు, అది వేరే గొడవ. కానీ ఇమ్మీడియట్ రియాక్షన్ అయితే పాజిటివ్గానే ఉంది ఆయన. సో ఆయనలో ఎక్కడో ఉంది, అలా నడుస్తోంది వాళ్ళ కుటుంబ గొడవ. బహుశా సినిమా రిలీజ్ దగ్గర పడుతోంది, రేపు ఏప్రిల్ మంత్ ఎండింగ్లో సినిమా రిలీజ్ ఉంది. కాబట్టి ఈలోపు ఈ విషయాలు సార్ట్అవుట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉండొచ్చు. తిరుపతి గొడవ తర్వాత మళ్ళీ ఎక్కడా వాళ్ళు ఓపెన్ డిబేట్స్లోకి వెళ్ళలేదు. ఆ ట్వీట్ వార్ తర్వాత ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చిన పిటిషన్ మేరకు మనోజ్ రియాక్ట్ అయ్యారు తప్ప వీళ్ళెవరూ మాట్లాడలేదు. ఈ రోజున విచారణ హాజరై అక్కడ ఏదో ఒక కంక్లూడింగ్ ప్రోగ్రామ్ ఏదో జరిగి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మేబీ ఇంకా మీడియా ముందుకు రారు వాళ్ళు. ఈ వివాదాన్ని ప్రస్తుతానికి తాత్కాలికంగా అలా హోల్డ్ చేసి, లేదు ఒక ప్రాథమికంగా ఒక సూత్రప్రాయమైనటువంటి ఒక అవగాహనకు వచ్చి సినిమా రిలీజ్కి ఇది ఇబ్బంది కాకుండా చూసుకునేటువంటి ప్రయత్నం ఏదో మొదలైనట్టుగా ఉంది. ఇప్పటివరకు జరిగింది ప్రమోషనల్ యాక్టివిటీ కింద భావించి ఇక ముందు సైలెంట్గా ఉండి ఇక్కడి నుంచి సినిమా పబ్లిసిటీ కొంచెం ఈగర్గా పెంచి, అంటే ఆల్రెడీ ట్రోలర్స్ విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్తో ఉన్నారు వాళ్ళ మీద, ఆ ఫ్యామిలీ మీద. ఆయనే 2-3 సందర్భాల్లో మాట్లాడాడు మంచు విష్ణు, ఎందుకు ట్రోలర్స్ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అని. ట్రోలర్స్ మాత్రమే కాదు, సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్ మీద కొంత నెగిటివిటీ స్ప్రెడ్ అయి ఉంది ఆ ఫ్యామిలీ మీద. సో కొంత పాజిటివ్ వాతావరణాన్ని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారికి. ఆ ప్రయత్నం జరుగుతుందని ఆశిద్దాం. తద్వారా ఆ సినిమా విడుదలకు ఉన్నటువంటి ఇబ్బంది కూడా పోతుంది అనుకుందాం. అంటే వీళ్ళు చేతులారా చేసుకున్నదే. మధ్యలో ఆయన ఒక మీడియా ప్రతినిధి మీద దాడి చేయటం, ఆ దాడి సందర్భంగా వాళ్ళు కేసు పెట్టడం, ఆ కేసు సందర్భంగా ఆయన విచారణకు వెళ్లాల్సి ఉండి హాస్పిటల్కి వెళ్ళటం, ఇలా చాలా గందరగోళం నడిచింది. అక్కడ ఆల్రెడీ గందరగోళం ఉంది కాబట్టి మీడియా ఎంటర్ అయింది. మీడియా ఎంటర్ అవ్వటం వలన గందరగోళం కాదు, అది ముందు ఐడెంటిఫై చేయాలి వాళ్ళు. అలాగే వాళ్ళు ట్వీట్లు చేసిన తర్వాత ప్రపంచం ఎంటర్ అయింది తప్ప ప్రపంచం ఎంటర్ అయ్యాక వాళ్ళు ట్వీట్లు చేయలే. వాళ్ళే వాళ్ళ తలుపులు తెరుస్తున్నారు. తలుపులు తెరిచిన తర్వాత లోపలికి రావద్దంటే ఎలా కుదురుతుంది? గేట్లు తీసి ఎంటర్ అవుతారు. సో ఇదంతా స్వయంకృతం. ఇప్పటికైనా సార్ట్అవుట్ చేసుకుని క్లోజ్ చేసేసుకుని ఏదో పద్ధతిలో ఎవరికి అన్యాయం జరగని పద్ధతిలో ఒక జడ్జిమెంట్ ఆయనే తీసుకుని, పెదరాయుడిగా ఆయనే బాధ్యత తీసుకుని ఒక జడ్జిమెంట్ చెప్పేసుకుని ఈ గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టేస్తే సినిమా రిలీజ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.